Yes. Good morning, sir. Good morning. Good morning, Kapila. Good morning. Good morning, sir. Good morning. సార్ మీ అదే క్లాసుల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి సార్. What? అంటే 3 months లో మా క్లాసులు ఇంకా 1 month లో మీ క్లాసులు వింటూ మాకు ఇబ్బందిగా ఉంది సార్. అంటే టైమింగ్ అయినా మార్చండి, లేదంటే హాలిడేస్ లోనైనా పెట్టండి సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. నీకు అడిగిన క్వశ్చన్ వేరు, నువ్వు చెప్తున్న సలహా వేరు. యాక్చువల్గా డిస్కస్ చేస్తామని అడిగానమ్మా నేను నిన్ను. వన్ థింగ్, స్టూడెంట్స్, యూ షుడ్ లెర్న్ whom to approach for anything. ఓకే, ఏదో మాట్లాడమన్నా అని ఎంకరేజ్ చేసినప్పుడు ఎవరికి నీ యొక్క ప్రాబ్లమ్ ఇన్ఫార్మ్ చేయాలి అని అంటే, యూ కమ్ త్రూ యువర్ స్పాక్, త్రూ యువర్ ప్రిన్సిపల్ అండ్ టు us, నాట్ డైరెక్ట్లీ. ఓకే సార్. అది కరెక్ట్ కాదు. మరి నీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను మన క్లాస్ లో ఏం డిస్కస్ చేసామని అడిగాను. సరే, దానికి ఆన్సర్ చెప్పాలి నువ్వు. అది కాకుండా యు ఆర్ సేయింగ్ సంథింగ్ that doesn't look good, that doesn't sound good, right, Kalpana? Okay, fine. This is not to point out. Students, please learn this one. ఎప్పుడైనా మనం ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు తెలియాలన్నమాట. We should be very cautious of what we are talking. Okay, good. I'm happy so many students are involved in the class. చాలా బాగా ఆన్సర్స్ వస్తున్నాయి. ఓకే, we are meant for you all. అందరూ నేర్చుకోవాలని మేము ప్రయత్నిస్తుంటాం. ఫైన్. ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ గణేష్, సాయి గణేష్, అండ్ same name is different but the answer is same. We are receiving answers from Leelavati. Is my voice clear to you all, ma'am? Is my voice clear, ma'am? Srivani ma'am? Will someone tell me, am I audible to you? Am I clearly audible? Okay, thank you for the response. Okay, so I would like any student, ఇంతవరకు మాట్లాడిన ఎవరైనా స్టూడెంట్ నిన్న మనం ఏం డిస్కస్ చేసామో అన్న చెప్తే బాగుంటుంది. Who will do that? Kushi, will you try? KHUSI. Okay, Renuka, I am giving you chance. Good morning, sir. My name is Prashanti. అమ్మా, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళని కొంచెం దూరం వెళ్ళమని చెప్పి అప్పుడు మాట్లాడమ్మా. నువ్వు రీసౌండ్ వస్తుంది, వాళ్ళు లేదంటే వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోమని చెప్పు. సౌండ్ రీసౌండ్ వస్తుంది, నువ్వు చెప్పేది సరిగ్గా వినిపించదు. నువ్వు కొంచెం దూరం రా, లేకపోతే వాళ్ళకి. ఓకే, రెడీ? ఓకే, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడము. Good morning, sir. My name is Prashanti. First MPC in GJ College, Santkavati. Okay, sir, నేను Prashanti. సెల్ఫ్ డిసిప్లిన్ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ సార్. సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల కంప్లీట్ గా మన లైఫ్ ఆధారపడి ఉంటుంది సార్. Try in English. Can you try in English, Prashanti? Success start with self discipline, sir. Good. మన లైఫ్ లో మనం క్రమశిక్షణగా ఉండాలనుకుంటే ఈ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం సార్. గుడ్. లైఫ్ లో ఎదురయ్యే డిఫికల్ట్స్ ని మనం సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల ఎదుర్కోగలం సార్. ఇంగ్లీష్ ట్రై ఇంగ్లీష్. సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది సార్. ఓకే, ట్రై ఇన్ ఇంగ్లీష్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్.
ఓకే. మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకుంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఉపయోగపడుతుంది సార్. Great. Good. సెల్ఫ్ డిసిప్లిన్ Prashant. Thank you, ma. Thank you. Students, please try to answer in English. And another point which I have noticed for the past week is that the students from GJC Santakavati are very actively involving in the classes. We have so many colleges from Srikakulam as well as Kadapa, but the active participation comes only with this college. ఈ కాలేజ్ వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ కాలేజెస్ నౌ టేక్ ఇట్ యాస్ అ పాయింట్ వేర్ యూ కెన్ ఛాలెంజ్ దెమ్. వాళ్ళు మీరు ఛాలెంజ్ చేయాలి. సంతకవిటి వాళ్ళే మాట్లాడుతున్నారు. రోజులో ఒక 6-7 మెంబర్స్ మాట్లాడితే అందులో 5 వాళ్ళే ఉంటున్నారు. I thank the principal and the SPOC of that particular college for actively involving and encouraging your students. We'll be very happy if the students from all the colleges respond the same. రోజు ఒకరే మాట్లాడడం, స్టూడెంట్స్ నుంచి ఒకరే మాట్లాడడం బాగుండదు. మీరు కూడా మిగిలిన కాలేజెస్ వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. సో ప్లీజ్ ట్రై డూయింగ్ దాట్. ఓకే, సవర కళ్యాణి. ఎస్ మా, please unmute and talk. Good morning, sir. Good morning. Vidishta, I'm studying in first year by PC, JJC, Girls, Srikakulam. Yeah. I'm telling to some of that. This self-discipline. Self-discipline is part of the human life. Then respect to everyone can that person's respect for you. Okay. Self-respect is you growth up and you reach your goals. Okay. In parents ki manchi పేరు వస్తుంది. Good ma, good. టీచర్స్ కి మనతో ఉండే స్టూడెంట్స్ తో కూడా మనం రెస్పెక్ట్ఫుల్ గా ఎప్పుడు అనుకూలంగా అనుకొని ఉండాలి సార్. Good. దాని వల్ల వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు సార్. మనం రెస్పెక్ట్ ఇస్తే మన మీద గుడ్ విల్ వస్తుందని మనం రెస్పెక్ట్ అప్పటికప్పుడు ఇచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళ వెనకతలు వేరే మాటలు ఆడకూడదు సార్ ఎప్పుడు. Very good point, Rishita. Very good. So please follow her. Some valid points she is giving which are useful for life. Life lo మనం చేసేటి మనం చేయకూడదు అని చెప్తున్నాను. చెప్పమ్మా, క్యారీ కంటిన్యూ. అంతేనా? ఓకే, గుడ్. Thank you for this giving this opportunity, sir. Yeah, thank you, Rishita. Thanks for trying in English. I request and I wish, I encourage all of you to try in English alone. English lo చెప్పడానికి ప్రయత్నించండి. This is a platform where you can open up and you can learn. అందరం నేర్చుకోవడానికి ఇది ఒక మనకి చక్కని ప్లాట్ఫామ్. Okay, yesterday in the class, thank you for telling about self discipline. I'll be happy if any one of you speak about self criticism. ఆ పాయింట్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా, సెల్ఫ్ క్రిటిసిజం. యు ఫర్గాట్ ఇట్. సెల్ఫ్ క్రిటిసిజం. సో సెల్ఫ్ క్రిటిసిజం మీన్స్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ ఇంట్రోస్పెక్టింగ్, యు ఆర్ ఇవాల్యుయేటింగ్ యువర్ సెల్ఫ్. మనం ఏం చేసాము, మన బిహేవియర్ లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, ఇలా మనల్ని మనం చెక్ చేసుకోవడమే సెల్ఫ్ క్రిటిసిజం అనమాట. సో ఇది చేసుకోవడం వల్ల మనం ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ మనం ఇంప్రూవ్ కావాలి, ఇంకా మనం బెటర్గా చేయడానికి ఏమేమి అవసరం, ఇలా మనల్ని, మన పాస్ట్ని, మన బిహేవియర్ని ఒక్కసారి చెక్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సెల్ఫ్ క్రిటిసిజం. సో ఈ సెల్ఫ్ క్రిటిసిజంలో వీ నీడ్ టు హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, యూ నీడ్ టు హ్యావ్ బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ who will guide you, who will support you,
Okay, all these things will happen only when you are good to others. So learn and listen to one point. In every one of us, in each one of us, there is inner self and there is outer self. Okay, self management గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు this is a point which you need to note. Leelavati, I'll give you chance after the class, after this discussion I'll give you chance. Okay, so in every person there is inner self. Inner అంటే తెలుసు కదా, no, what is inside us, మనలో ఉన్నటువంటిది. outer self, బయట. సో మనందరిలో కూడా we have these two, inner self and outer self. So what is inner self? Inner self అంటే ఏంటి? Inner self is what I think, what I feel, what I wish. మా కొంచెం నో కాన్సంట్రేట్. ఓకే, ఇన్నర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్, వాట్ ఐ థింక్. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఏం అనుకుంటున్నాను, ఏం భావిస్తున్నాను. సో నాలోన జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ, దిస్ ఈస్ ఇన్నర్ సెల్ఫ్. outer self is what I do, how I behave. బయటికి నేను ఎలా కనిపిస్తున్నాను, బయట నేను ఏం చేస్తున్నాను అన్నది outer self అన్నమాట. సో ఎప్పుడు కూడా ఈ రెండింటి మధ్య సంఘర్షణ ఉంటుంది. దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తారా, మనం చాలా చాలా మంచి పనులు చేయాలనుకుంటాం, కానీ బయటకు వచ్చేసరికి చేయలేం. కొన్నిసార్లు కొన్ని చేయకూడదు అనుకుంటాం, కానీ సిచ్యువేషన్ లో చేసేస్తాం. సో చెయ్యాలనుకున్నవి చేయలేము, చేయకూడదు అనుకున్నవి మనం చేస్తాం. సో దీనికి ఇన్నర్ సెల్ఫ్, అవుటర్ సెల్ఫ్ మధ్య ఉన్నటువంటి ఒక కాన్ఫ్లిక్ట్, ఒక సంఘర్షణ. సో దీన్ని మనం చక్కగా ఫేస్ చేయాలి. ఎప్పటికప్పుడు మనం ఇంట్రోస్పెక్షన్ గుర్తుపెట్టుకుని, ఇంట్రోస్పెక్షన్ ఆ వర్డ్ గుర్తుపెట్టుకున్నామా? ఇంట్రోస్పెక్షన్ అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆత్మ పరిశీలన అంటాం కదా, ఆత్మ పరిశీలన. లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్ డూయింగ్, హౌ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ థింకింగ్. నీ ఆలోచనలు, నీ యొక్క పనులు ఒకదానికొకటి సరిగా ఉన్నాయా లేవా అన్నది. సో కొన్నిసార్లు మనం మంచి చేయాలనుకుని చేయలేకపోతున్నామని అంటే, there may be some situations around us in the outside world which will be affecting us. బయట ఉన్నటువంటివి మనల్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట. మనం ఏం చేయాలనుకుంటున్నామో చేయలేకపోవడానికి కారణం ఏంటంటే బయట ఉన్న పరిస్థితులు కానీ, ప్రభావాలు కానీ, వ్యక్తులు కానీ. సో అందులో ఎవరో ఒకరు లేదా ఏదో ఒక విషయం మనల్ని బాగా గాయపరచవచ్చు, నొప్పి కలిగించవచ్చు, లేదా మనల్ని బాగా ఆనందింప చేయొచ్చు. సో ఇలాంటివి జరిగినప్పుడు మనం చేయాలనుకున్నటువంటి మంచిని చేయలేము, లేదా మనం చేయకూడదు అనుకున్నటువంటి చెడుని మనము వదిలిపెట్టుకోలేము. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేస్తున్న పనుల పైన అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఎప్పటికప్పుడు మనం ఒకవేళ తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ డిసిప్లిన్, ఇవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్ గా మనల్ని మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. దెన్ continuing with that, we have another topic which we all face. మీలో చాలా మంది మీ స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ ఎప్పుడైనా స్పీచ్ ఇచ్చారా? ఎవరైనా స్పీచ్ ఇచ్చారా మీ కాలేజ్లో? ఒకవేళ మీరు కాలేజీలో స్పీచ్ ఇచ్చాను అని అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి అడుగుంటే ఎస్ అని మెసేజ్ పెట్టండి అక్కడ చాట్ బాక్స్ లో. మీరు ఎప్పుడైనా కాలేజ్లో స్పీచ్ ఇచ్చారా? మీ కాలేజీలో స్పీచ్ కానీ లేదంటే డిబేట్స్ కానీ, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానీ, ఇవి మీరు పాల్గొన్నారా? ఓకే, నేను అంటే ఎప్పుడు వచ్చిన వాళ్ళు వస్తున్నారు. రెడ్మీ 9A, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. రెడ్మీ 9A. ఓకే, BHULI. Raise your hand, BHULI. Good morning.
Good morning, ma. Who is talking? Jeevan Priya చెప్పు. సార్ Yes. నా పేరు రాజలక్ష్మి సార్. ఓకే రాజలక్ష్మి చెప్పమ్మా. సో నువ్వు కాలేజీలో ఎప్పుడైనా స్పీచ్ ఇచ్చావా? లేదు సార్, స్కూల్లో ఇచ్చాను సార్. ఓకే స్కూల్లో ఇచ్చావు. నువ్వు స్పీచ్ ఇచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యావు? ముందు ఎలా ప్రిపేర్ అయ్యావు, తర్వాత ఏం జరిగింది ఏంటి అవన్నీ ఒకసారి చెప్పు. స్పీచ్ చెప్పకు. స్పీచ్ ఇవ్వడానికి ముందు నువ్వు చేసినటువంటి యాక్షన్, స్పీచ్ తర్వాత నీలో ఆలోచనలు కావాలన్నమాట. స్పీచ్ ఇచ్చే ముందు నేను నేర్చుకున్నాను సార్, ఎలా ఇవ్వాలి, ఎలా ప్రాక్టీస్ అవ్వాలి, సార్తో ఎలా మాట్లాడాలి, అదే ఎలా ముందు అనౌన్స్ చేయాలి అన్ని ఆలోచించుకొని రాసుకున్నాను సార్. రాజేష్, can you try in English? నో సార్. Okay, continue. రాసుకొని అది మొత్తం బాగుందా లేదా, అదే వరుస క్రమంలో ఉందా లేదా చూసుకొని తర్వాత వెళ్ళే ముందు కొంచెం భయం సార్. కానీ దగ్గరికి వెళ్ళేసరికి సార్స్ అందరూ పర్లేదు చెప్పమ్మా ఎలాగోలా అంటే కొంచెం ధైర్యం వచ్చి చెప్పేదాన్ని సార్. ఓకే బాగా చెప్పావా? బాగానే చెప్పావా? చెప్పాను సార్. స్పీచ్ అయిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు మరి? హ్యాపీ ఫీల్ అయ్యాను సార్, అందరు సార్స్ నాకు మెచ్చుకున్నారు సార్. వెరీ గుడ్ థ్యాంక్ యూ రాజ్. థ్యాంక్ యూ సార్. గణేష్, సాయి గణేష్. ఓకే ఎవరు గెలాక్సీ M01 కోర్ మీరు రీనేమ్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఓకే M01 కోర్ ప్లీజ్ unmute yourself and talk. గెలాక్సీ M01 కోర్ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది చూడండి, ఒక మెసేజ్ వస్తుంది, ద హోస్ట్ వుడ్ లైక్ టు అన్మ్యూట్ యూ అని. ప్లీజ్ రెస్పాండ్ ఇఫ్ యు ఆర్ దేర్. Okay, please start. Introduce yourself and start the answer. Good morning, sir. I'm studying in first MPC, sir. First, say your name. Yeah, Rajeshwari, sir. Okay. Sir, నేను ఒకసారి Rajeshwari. చేశాను సార్. వినిపిస్తుంది రాజేశ్వరి, వినిపిస్తుంది. కంటిన్యూ. అంటే ఫస్ట్ నేను స్పీచ్ ఇచ్చే ముందు అసలు టాపిక్ ఏంటి, దాన్ని ఎలా, ఆ టాపిక్ ని ఎలా నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అనేసి ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యాను సార్. కాన్వర్జేషన్ అంటే కమ్యూనికేషన్ ముందు ఇంట్రడక్షన్ చేశాను సార్. తీసుకొని ఎగ్జాంపుల్ చేసి అది ఎగ్జాంపుల్ గా 2 మెంబర్స్ తీసుకున్నాను సార్. కాన్వర్జేషన్ ఎలా మాట్లాడుతున్నారు, ఇంకా ఎతను ఎలా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి డైరెక్ట్ గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. అంటే మెచ్చు అంటే నువ్వు ఆ టాపిక్ బాగా అదే అని మెచ్చుకున్నారు సార్. Good. Thank you. Rajeshwari, thank you. Thank you, sir. Yes, thank you. Ganesh, Sai Ganesh, CH, you raise your hand again. Sai Ganesh.
ఎస్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు సాయి గణేష్. అన్మ్యూట్ చేసుకో. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ ఎస్. గుడ్ మార్నింగ్ సాయి గణేష్. సార్ స్పీచ్ గురించి చెప్పాలి కదా సార్. స్పీచ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ నేను ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ రెస్పెక్ట్ ఫస్ట్ మాట్లాడుతాను సార్. ఆ తర్వాత ఏం టాపిక్ ఏంటి, అది ఎలా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి అని ఫస్ట్ రాసుకుంటాను. ఓకే. అండ్ Okay, good. Krishnaveni ma'am's students, I'll give you chance after some time. Okay, presentation అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం కాలేజ్ లైఫ్లో కానీ స్కూల్ లైఫ్లో కానీ ఇంకొంచెం మీరు యూనివర్సిటీ లెవెల్లో వెళ్ళినప్పుడు కూడా as long as you continue studying, you will be given enough opportunities where you are asked to present. అవునా? టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మిమ్మల్ని ప్రిపేర్ అవ్వమంటారు, ఆ టాపిక్ మీద మిమ్మల్ని ఒక ప్రెజెంటేషన్ ఇవ్వమంటారు. సో మీరు ఇలా ఇవ్వాల్సి వచ్చినప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే చిన్నపిల్లలను మీ ఏజ్ వల్ల కానీ లేదంటే ఇంతవరకు ఇలాంటివి మనం ముందు చేయకపోవడం వల్ల కానీ చాలా మందికి టెన్షన్ వస్తుంది అనమాట. అవునా? చాలా మందికి టెన్షన్ వస్తుంది. ఆ సమయంలో చెమట వచ్చేసి కానీ భయపడిపోయి కానీ చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మనం చెప్పలేకుండా తయారవుతుంది. సో మనం ఈ రోజు నేర్చుకునేటువంటి టాపిక్ ఎలా ఉంటుందని అంటే, హౌ వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ అ ప్రెజెంటేషన్. ఒక ప్రెజెంటేషన్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక ప్రెజెంటేషన్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, మనం వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, రైట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అన్నటువంటివన్నీ మనం ఈరోజు క్లాస్లో చూస్తాం. ఆల్ రైట్, సో ఐ విల్ షేర్ ద స్క్రీన్. మిగిలిన చేసుకోండి. ఓకే, డోంట్ టాక్ అన్నెసెసరీలీ అండ్ డోంట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ప్రెజెంటేషన్ స్కిల్స్, మీరు యాజ్ యూ సీ ద స్లైడ్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, స్లైడ్ లో కనిపిస్తుంది కదా. సో ప్రెజెంటేషన్, మేకింగ్ ఎ ప్రెజెంటేషన్ ఈస్ అ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ యువర్ థాట్స్, ఐడియాస్ టు అన్ ఆడియన్స్. సో ప్రెజెంటేషన్ అంటే ఏంటి అంటే, నీకున్నటువంటి ఆలోచనల్ని, నీకున్నటువంటి భావాలని ఏం చేస్తావు నువ్వు నీ ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ తో మనం షేర్ చేసుకోవడం అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రెజెంటేషన్. సో మీరు అక్కడ చూస్తే ఆన్ ద స్క్రీన్ యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై వన్ పర్సన్ ప్రెజెంటింగ్. హీ ఈస్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ విజువల్ ఇన్ఫర్మేషన్. యూ ఆల్సో ఫైండ్ ఎ క్లాక్. యూ సీ ది ఆడియన్స్ సిట్టింగ్ స్టడీలీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ which are required. సో మనకి ఏదైనా ప్రెజెంటేషన్ మనం చేసేటప్పుడు మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ద పర్సన్ వన్ హూ ఈస్ ప్రెజెంటింగ్, ఓకే, దెన్ ఆడియన్స్, దెన్ టైం. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక ప్రెజెంటేషన్లో మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. So let us continue one by one what we have to do, how we have to continue with the presentation, all the points. So I gave an example here. Suresh has to present this paper on global warming. Global warming అనేటువంటి టాపిక్ మీద సురేష్ ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నాడు. He worked hard. He is almost ready. చాలా కష్టపడ్డాడు, అలా రెడీగా ఉన్నాడు. ప్రెజెంటేషన్ ఎప్పుడు వస్తుందా, టైం ఎప్పుడు వస్తుందా చెప్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు అనమాట. But he feels very nervous because he has never presented papers anywhere till now. సో అతను ఎంతగా రెడీగా ఉన్నా, దాని గురించి ఎంతగా కష్టపడి బాగా ప్రజెంట్ చేయాలనుకున్నా సరే
ఆ సమయంలో తనకి ఏం జరిగిందంటే హీ హాస్ ఫెల్ట్ వెరీ నర్వస్, చాలా భయపడుతున్నాడు. ఎందుకు అలా భయపడుతున్నాడు అంటే తను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అలా స్టేజ్ దగ్గర ఆడియన్స్ ని ఫేస్ చేస్తూ మాట్లాడలేదు కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఉండకూడదు. మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం నేర్చుకోవాలి, మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఆడియన్స్ ఎంతమంది ఉన్నా సరే నువ్వు చెప్పాలనుకుంటున్న విషయాన్ని నువ్వు చెప్పడం నేర్చుకోవాలి. సో వీటికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు మనం వన్ బై వన్ లెట్ us see. సో డెలివరింగ్ ఎ ప్రెజెంటేషన్ can cause even the most confident among us to break a sweat. ఒక్కరి ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని అంటే నువ్వు ఎంత ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నవాడివైనా సరే ఏమవుతుందంట, అది మనకి అంత భయాన్ని తెప్పిస్తుందంట. నువ్వు ఎంతగా కాన్ఫిడెంట్ ఉన్నా, నువ్వు ఎంతగా ప్రిపేర్ అయినా అది ఏమవుతుందంటే నిన్ను కొంచెం భయపెడుతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఫేస్ చేయాలి అని కానీ ఏదో ఒక ఆలోచన వస్తే నువ్వు సరిగా చేయగలనా లేదా అన్నటువంటి సందేహం నీలో వస్తే ఆటోమేటిక్ గా మనం భయపడతాం. సో వెదర్ యు ఆర్ డెలివరింగ్ ఎ ఫార్మల్ ప్రెజెంటేషన్ ఆర్ లీడింగ్ ఎ గ్రూప్ డిస్కషన్, communicating your message with confidence and conviction is essential in connecting with your audience and inspiring them by building trust and credibility. సో గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు మనకి ఇందాక ఫస్ట్ స్లైడ్ లో చూపించాను కదా, అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒకవేళ నువ్వు అనుకున్న ప్రెజెంటేషన్ ఇస్తున్నా, నువ్వు నిన్ను అక్కడ పెట్టుకోండి, ఎదురుగా నీకున్నటువంటి ఆడియన్స్, నువ్వు చెప్తున్నటువంటి అంశం ఆ స్లైడ్ లో అతను ఏదైతే ప్రజెంట్ చేస్తున్నాడో అది టాపిక్ అన్నమాట. సో వాట్ ఈస్ ప్రెజెంటింగ్, అండ్ నెక్స్ట్ దాని పక్కన ఉన్నటువంటిది టైం. సో ఇవన్నీ ఒకదానికి ఒకటి సెట్ అవుతూ ఉండాలి. ఏ విషయం మీద మాట్లాడుతున్నావు, ఏ విషయం మీద మాట్లాడుతున్నావు, నీ ఆడియన్స్ లెవెల్ ఏంటి, ఓకే, నువ్వు చెప్తున్నటువంటి పాయింట్స్ వింటున్న వాళ్ళ యొక్క లెవెల్ ఏంటి, వాళ్ళ చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ లెవెల్కి మనం ఎలా చెప్పాలి అన్నది కూడా మనం ముందుగానే చూసుకోవాలి. సమయాన్ని పాటించాలి, చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా ప్రజెంట్ చేస్తూ డిస్ప్లే చేస్తూ చెప్పగలగాలన్నమాట. సో ఇలా మనకి కొన్ని విషయాలు ఉంటాయి. సో ఎప్పుడైతే మనము మన యొక్క ఆలోచనల్ని మనం ఏదైతే చెప్పాలనుకున్న దాన్ని మనం వాళ్ళతో చెప్తామో, సరైన రీతిలో చెప్తామో, అప్పుడే మనం మన యొక్క ఆడియన్స్ ని ఇన్స్పైర్ చేయగలం, వాళ్ళకి మన మీద నమ్మకాన్ని ఏర్పరచుకోగలం, మనం ఈ విషయాన్ని చక్కగా చెప్పగలం అనేటువంటి నమ్మకం వారిలో ఏర్పడుతుంది. సో ఏదైనా మనం మాట్లాడుతున్నప్పుడు వాట్ వీ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్. కాన్ఫిడెన్స్ అంటే తెలుసు, ఆత్మవిశ్వాసంతో మనం చెప్పాలి. కన్విక్షన్ అంటే ఏంటి, ఇట్స్ అ స్ట్రాంగ్ బిలీఫ్. సో నువ్వు చెప్తున్నటువంటి విషయం మీద నీకు అవగాహనతో పాటు నువ్వు నమ్మాలి, నువ్వేం చెప్తున్నావో దాన్ని నువ్వు నమ్మాలి, అది నీకు తెలిసి ఉండాలి, అది కరెక్ట్ అన్నటువంటి విషయం నీ దగ్గర ఉండాలి. దాంతో పాటు ఎప్పుడైతే నువ్వు గట్టిగా నమ్ముతావో నువ్వు చెప్తున్న విషయం కరెక్ట్ అని, నువ్వేం చేస్తావు, ఎవరైతే నీ మాటలు వింటున్నారో వాళ్ళని నువ్వు మోటివేట్ చేయడానికి అవుతుంది అన్నమాట. అప్పుడే నువ్వు వాళ్ళని ఇన్స్పైర్ చేయగలవు. నేను నమ్మని విషయాన్ని మిమ్మల్ని నమ్మించగలనా, నేను నమ్మితేనే కదా మిమ్మల్ని నమ్మించేటట్టు నేను మాట్లాడగలను. సో అలాగనే ఏదైనా ఒక పాయింట్ మనం చెప్తున్నప్పుడు, ఏదైనా ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు అది ప్రజెంటేషన్ మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ చాలా వ్యాలిడ్ అయి ఉండాలి. దాని గురించి నువ్వు చేసిన రీసెర్చ్ చాలా గట్టిది, నువ్వు చాలా కష్టపడి ఉంటావు, చాలా బుక్స్ చదివి ఉంటావు, చాలా రిఫరెన్సెస్ నువ్వు వెతుక్కుని ఉంటావు. కాబట్టి నువ్వు చెప్తున్నప్పుడు దాన్ని కన్విక్షన్తో చెప్పాలి, కాన్ఫిడెంట్ గా చెప్పాలి. అప్పుడే మనం మన యొక్క ఆడియన్స్ ని ఇన్స్పైర్ చేయగలం. సో సీ దట్ స్లైడ్. ఇట్ టేక్స్ 1 hour of preparation for each minute of an effective presentation. 1 hour of preparation for each minute of an effective presentation. నీవు 1 నిమిషం పాటు ఎక్కడైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే 1 గంట పాటు ప్రిపేర్ అవ్వాలండి. అంటే డోంట్ టేక్ ఇట్ లిటరల్లీ అంటే అక్కడ యాజ్ ఇట్ ఈస్ అంటే 1 నిమిషం మాట్లాడాలంటే 1 hour ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఉండు నేను 1 నిమిషం చెప్పాలనుకుంటాను కాబట్టి 1 గంట ఆలస్యం తర్వాత చెప్తానని చెప్పకండి, ప్రిపేర్ అయ్యి చెప్తున్నాను కండి. ఓకే,
సో దిస్ ఇస్ నాట్ లైక్ దాట్, లిటరల్ గా కాదు అక్కడ. అంటే ఏంటంటే మనం అంతగా ఆలోచించాలని, మనం దాని గురించి అంతగా అనలైజ్ చేయాలని, స్టడీ చేయాలని దాని అర్థం. ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ బాగుండాలి, నువ్వు చెప్తున్నది సరిగా ఉండాలి, చాలా చక్కగా నువ్వు చెప్పాలి అని అనుకుంటే దానికి అనుగుణంగానే నువ్వు ప్రిపేర్ అవ్వాలి. సో లెట్స్ కంటిన్యూ. లెట్స్ నో ద డెఫినేషన్ ఆఫ్ ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ అంటే ఏంటి? ప్రెజెంటేషన్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ షోయింగ్ and explaining the content of a topic to an audience or learner. Presentation అంటే సింపుల్, మనకి ఏదైనా ఒక విషయం ఇవ్వబడుతుంది, ఆ విషయం గురించి మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మనం మన యొక్క ఆడియన్స్కి, మన యొక్క లెర్నర్స్కి ఇవ్వటం, వాళ్ళకి మనం చూపించడం. ఓకే, ఏదైనా ఒక విషయం పైన మనకు ఉన్నటువంటి సమాచారాన్ని, అవగాహనని మనల్ని వింటున్నటువంటి శ్రోతలకి మనం ఇవ్వటం, చూపించటం. సో ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్సో ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విచ్ కెన్ బి అడాప్టెడ్ టు వేరియస్ స్పీకింగ్ సిచ్యుయేషన్ సచ్ as టాకింగ్ టు ఏ గ్రూప్, అడ్రస్సింగ్ ఎ మీటింగ్ ఆర్ బ్రీఫింగ్ ఎ టీమ్. గుర్తుపెట్టుకోండి, ప్రెజెంటేషన్ అంటే ఏదో నాకు తెలిసిన విషయాన్ని నేను మీ అందరి ఎదురుగా నిలబడి మాట్లాడటమే కాదు ప్రెజెంటేషన్ అంటే. సో ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్సో ద మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనకి తెలిసినటువంటి సమాచారాన్ని మనం ఇతరులకు తెలియచేయడం అన్నమాట. సో అది ఎలా ఉంటుంది? విచ్ కెన్ బి అడాప్టెడ్ టు వేరియస్ స్పీకింగ్ సిచ్యువేషన్ సచ్ as టాకింగ్ టు ఏ గ్రూప్. సో కొన్నిసార్లు ప్రతిసారి కొన్ని స్టేజ్ మీద నిలబడి మాట్లాడితేనే ప్రెజెంటేషనే కాదు, కొన్నిసార్లు ఒక గ్రూప్ ఉద్దేశించి మాట్లాడాను అనుకున్నాను, ఒక టీం ఉంది, సో ఆ టీంలో నా టీంలో ఉన్నారు 10 మంది ఉన్నారు, నేను వాళ్ళందరికీ ఏదైనా మాట్లాడుతుంటే అక్కడ కూడా నేను ప్రెజెంటేషనే, నాకు ఉన్నటువంటి ఐడియాస్ నేను వాళ్ళతో పంచుకుంటున్నాను. సో ఇట్స్ ప్రెజెంటేషన్. సమ్ టైమ్స్ ఐ అడ్రస్ మీటింగ్, ఒక మీటింగ్ కండక్ట్ చేయొచ్చు, నేను ఆ మీటింగ్ లో నేనే హెడ్ అయి ఉండొచ్చు. సో నేను చెప్పాల్సిన విషయాలు వాళ్ళకి నేను ఎలా తెలియచేయాలి, అది కూడా ప్రెజెంటేషన్. సో సమ్ టైమ్స్ బ్రీఫింగ్ ఏ టీమ్, నేను ఏదో మీటింగ్ అటెండ్ అయి ఉంటాను, ఆ మీటింగ్ లో కొంత సారాంశం నాకు తెలిసి ఉంటుంది, ఆ సారాంశాన్ని నేను మిగిలిన వాళ్ళతో పంచుకోవటం. సో ఇవన్నీ కూడా ప్రెజెంటేషన్ కింద వస్తాయి అన్నమాట. సో ప్రెజెంటేషన్ అన్నప్పుడు ఏదో మన స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం అన్నదే కాదు, ఒక గ్రూప్ ని మనం అడ్రస్ చేస్తూ మాట్లాడవచ్చు, ఒక మనకు తెలిసిన విషయాన్ని మన గ్రూప్ తో మనం పంచుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రెజెంటేషన్ అనేటువంటిది చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకు చాలా సార్లు మీకు ఒక గేమ్ ఉంటుంది తెలుసా, చైనీస్ విస్పర్స్ అంటారు. గేమ్ తెలుసా? డస్ ఎనీవన్ నో దట్? చైనీస్ విస్పర్స్ గేమ్ తెలుసా ఎవరికన్నా? చైనీస్ విస్పర్స్ అని ఒక గేమ్ ఉంటుంది అన్నమాట. చైనీస్ విస్పర్స్ గేమ్ ఏంటంటే, ముందు ఒకరు వెళ్ళి ఒక చిన్న స్లిప్ లో చదువుతారు, ఏదో మ్యాటర్ ఉంటుంది, అది చదివిన తర్వాత వెనుకున్న వాడికే చెప్తాడు అనమాట. ఆ వెనుకున్న వాడికి చెప్తాడు, ఆ వెనుకున్న వాడికి చెప్తాడు. అలా చివరిలో వచ్చిన వాడు ఏం చేసేవాడు, ఏం చదివాడు అని, ఆ ముందున్న వాళ్ళు ఏం చెప్పారని చెప్తాడు అనమాట. ఈ గేమ్ చూస్తే చాలా ఫన్నీగా ఉంటుంది, ఎందుకంటే ముందు వాడికి వచ్చినటువంటి సెంటెన్స్ ఒకటి ఉంటుంది, చివరికి అది వెళ్ళేసరికి అసలు మొదట దానికి చివరి వచ్చేదానికి అసలు పోలికే ఉండదు అనమాట. ప్రెజెంటేషన్ కూడా ఎలా అవుతుందంటే, మనం చాలా చక్కగా విన్నప్పుడు మనం ఒక విషయం వింటాం, మనం వినేదానిలో కొంతనే గ్రహిస్తాం, మనం గ్రహించిన కొంతనే మనం ఇంకొకరికి ఇస్తాం, ఇంకొకరికి చెప్తాం, వాళ్ళు ఇంకొకరు, చివరికి అది వచ్చేసరికి 1% ఆఫ్ ద రియాలిటీ కూడా ఉండకపోవచ్చు అన్నమాట. మనం వినేది ఒకటి, చెప్పేది ఇంకొకటి అయిపోతుంటది. సో అలా కాదు, ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఉండాలి అని అంటే మనం చక్కగా పాయింట్స్ నోట్ చేసుకోవాలి, చెప్పాల్సిన విషయాల్ని మనం చక్కగా చెప్తున్నామా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి, అన్ని విషయాల్ని కవర్ చేస్తామా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని విషయాలు మనం చెప్తాం, కొన్ని విషయాలు మనం చెప్పకుండా వదిలేస్తుంటాం. ఎనీవే, సో టు కంటిన్యూ విత్, సో యూజువల్గా మనం ప్రెజెంటేషన్ ఎక్కడ ఇస్తుంటాం? కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ, ఆర్ ఎనీ అదర్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో యూ హ్యావ్ ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తాం చూడండి. వి యూస్ ప్రెజెంటేషన్స్ ఇన్ సెమినార్స్. సెమినార్స్ అంటే తెలుసా? ఎవరైనా సెమినార్ ఎంతవరకు పాల్గొన్నారా మీలో ఎవరన్నా?
have an idea of what a seminar is? Seminar అంటే తెలుసమ్మా ఎవరికన్నా? Seminar. Okay. తెలుసా ఏరియా? తెలుసా సెమినార్ అంటే ఏంటి తెలుసా? ఓకే. వర్క్షాప్స్ సెమినార్ అంటే ఏదైనా ఒక విషయం మీద కండక్ట్ చేస్తామాట సెమినార్. సో అక్కడ నీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నువ్వు చాలా అఫీషియల్ గా ఫార్మల్ గా ప్రజెంట్ చేయడం. వర్క్షాప్ అంటే ఇట్ ఈస్ అ నాలెడ్జ్ షేరింగ్ హబ్. వర్క్షాప్ అంటే అక్కడ ఒకరు వస్తారు, ఒక సబ్జెక్ట్ విషయం మీద పట్టుకెళ్ళినటువంటి వ్యక్తి, అతను వచ్చి మిగిలిన వాళ్ళని ట్రైన్ చేస్తారు అన్నమాట. సో అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వెళ్ళి తమకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని నాలెడ్జ్ ని షేర్ చేస్తారు. ఇది వర్క్షాప్ కింద వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ ఫంక్షన్స్. సో కాలేజ్ ఫంక్షన్స్ మీరు చూసే ఉంటారు, చాలా సార్లు జరుగుతుంటాయి కదా మీ దగ్గర. సో అలాంటి సందర్భాల్లో ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడటం. అన్నిటికంటే అగైన్ వీ హ్యావ్ ఇంటర్వ్యూస్. సో వీటన్నిటిలో మనం తప్పించుకోవచ్చు. సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, కాలేజ్ ఫంక్షన్స్ కానీ, ఇందులో చాలా మంది పాల్గొనుకోవచ్చు. కానీ యాజ్ యూ గ్రో యూ ఆర్ టు ఫేస్ ఇంటర్వ్యూ. మనం పెరుగుతూ ఉన్నప్పుడు, ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు ఎదుర్కోవాల్సింది ఏదైనా ఉంటుంది అంటే ఇంటర్వ్యూ. సో దీనికి మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకుంటున్నారు ఏంటి అన్నది మనం ఒక్కొక్కటి చూద్దాం. ఓకే. సో ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ ప్రజెంటేషన్. మనం చక్కగా ప్రజెంట్ చేస్తే దాని వలన కలిగేటువంటి లాభాలు ఏంటి, దానివల్ల మనకి ఏంటి ఉపయోగం? A good presentation helps to improve your confidence in front of crowd. Good presentation helps to improve your confidence. You know, you are building your confidence. You are growing in your confidence. ఏదైనా చెప్పగలను అన్నటువంటి ధైర్యం నీలో వస్తుంది అనమాట. ఆత్మవిశ్వాసం నీలో కలుగుతుంది. ఎంతమంది నీ ఎదురుగా ఉన్నా పర్వాలేదు, నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని నువ్వు చెప్పడానికి ప్రయత్నిస్తావు. ఒకసారి నువ్వు అలా చెప్పిన తర్వాత ఏమవుతుందంటే నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సెకండ్, ఇట్ హెల్ప్స్ అట్ ద టైమ్ ఆఫ్ జాబ్ ఇంటర్వ్యూస్. మీరు ఏదైనా ఉద్యోగం కోసం ఎక్కడికైనా వెళ్ళారు, సో ఇంతకు ముందే మీరు ప్రజెంట్ చేసి ఉండటం వలన ఆ రోజు మీకు ప్రజెంటేషన్ చేయడానికి పెద్దగా భయం అనిపించదు. ఎందుకంటే ఇలాంటి మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి. సో ఇంటర్వ్యూస్ మీరు ఫేస్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఫేస్ చేయగలరు. మీకు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు దాన్ని చక్కగా ఆన్సర్ చేయగలరు. దెన్ presentation also helps to improve your English speaking skills. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్ ఎక్కువగా ఇంగ్లీష్లోనే జరుగుతాయి, ప్రజెంటేషన్ ఎక్కువగా ఇంగ్లీష్లోనే జరుగుతాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రజెంటేషన్ స్కిల్కి అలవాటు పడినట్లయితే మీలో ఇంగ్లీష్లో మాట్లాడేటటువంటి నేచర్, స్వభావం పెరుగుతుందన్నమాట. సో అందుకని మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను, మోటివేట్ చేస్తూ ఉన్నాను, ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్లో ఆన్సర్ చేయండి. సో మీరు ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే మీరు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఇంకొకరు చెప్పక్కర్లేదు, ఇంగ్లీష్లో చెప్పు అని ఎవరు మిమ్మల్ని అడగక్కర్లేదు. మీకు మీరే మీ స్వతహాగా మీరు ఇంగ్లీష్లోనే చెప్పడానికి ప్రయత్నిస్తారు. సో డియర్ స్టూడెంట్స్, లెర్న్ టు ప్రెజెంట్ ఇన్ ఇంగ్లీష్. మీ ఐడియా చిన్నదే కావచ్చు, మీరు మాట్లాడేది 10 సెకండ్లే కావచ్చు, కానీ మీరు అది ఇంగ్లీష్లో మాట్లాడితే మీ ప్రజెంటేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. A good presentation also helps to develop skills in PowerPoint presentation, writing a speech or a report. So ఇప్పుడు చూసారా, నేను మీకు ఇక్కడ ప్రెజెంటేషన్ ఇస్తున్నా. సో ఈ ప్రెజెంటేషన్ నేను ఇవ్వడానికి నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ యూసింగ్ PowerPoint presentation, PPT అంటాం కదా, PowerPoint presentation. సో మీలో కొన్ని స్కిల్స్ పెరుగుతాయి అన్నమాట. ఒక ప్రెజెంటేషన్ మీరు ఇవ్వాలి అని అంటే మీలో కొన్ని స్కిల్స్ రావాలి. పవర్ పాయింట్ ఎలా ప్రజెంట్ చేయాలి, లేదా ఒక స్పీచ్ కానీ ఒక రిపోర్ట్ కానీ నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, దానికి నేను ఎలా సంసిద్ధం కావాలి, ఈ విషయంలో కూడా మనకు ఉన్నటువంటి స్కిల్స్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్, ఇమాజిన్ మీరు చక్కగా ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేశారు, మీరు చక్కగా ఒక పొజిషన్లోకి వచ్చారు, ఒక మంచి జాబ్లో ఉన్నారు అనుకోండి. సో అట్ దట్ కార్పొరేట్ లెవెల్
it helps you at the time of board meetings. ఓకే, మీరు చక్కగా ఎదిగిన తర్వాత ఒక కంపెనీకి ఒక మేనేజర్ అయ్యారు అనుకోండి, మీరు అక్కడ మీ కంపెనీ గురించి మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు చక్కగా ప్రజెంట్ చేయగలరు మీ టాపిక్ ని. సో ఇలాగా మనకి ప్రజెంటేషన్ అనేటువంటిది మన లైఫ్ లో ఎప్పుడు ఉపయోగపడుతుంది. కాలేజెస్ లో, ఇన్ కాలేజెస్ ఇట్ హెల్ప్స్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ ఇంటర్నల్స్. కొన్నిసార్లు మీకు వైవా జరగవచ్చు, ఏదైనా ఒక విషయం మీద మాట్లాడమనొచ్చు, లేదా మీకు టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మీ సార్ మాట్లాడమనొచ్చు. సో మీరు దానికి ప్రిపేర్ అవ్వాలి. మీరు దాన్ని చక్కగా చెప్పారనుకోండి, మీ ప్రజెంటేషన్ బాగా ఇచ్చారనుకోండి, మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇలాగా ప్రజెంటేషన్ స్కిల్ మనలో బాగుంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎంతమంది మనకి ఎదురుగా ఉన్నా మనం భయపడం. మన జాబ్ ఇంటర్వ్యూస్ లో మనకు ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడే స్కిల్ మనలో ఏర్పడుతుంది. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంత వస్తుంది. ఓకే, ఇలాగా మనలో చాలా చాలా మార్పులు రావాలి అని అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది మనల్ని అనేక విధాలుగా మంచిగా మారుస్తుంది మనల్ని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దెన్ లెట్స్ కంటిన్యూ. హౌ టు మేక్ ఎ గుడ్ ప్రెజెంటేషన్. ఒక ప్రెజెంటేషన్ బాగా చేయాలి అని అంటే మనం ఏం చేయాలి గుర్తుపెట్టుకుని, ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మనం భయపడతాము ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే? భయం లేకుండా ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మనం దానికి ఎలా తయారవ్వాలి? ఓకే, హౌ టు మేక్ ఎ గుడ్ ప్రెజెంటేషన్ ఆర్ గ్రేట్ ప్రెజెంటేషన్. ఏం చేయాలి, ఎలా చేయాలి? లెట్ us see. The first step is acquiring ప్రీ ప్లానింగ్. గుర్తుపెట్టుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రీ ప్లానింగ్. అక్కడ నేను డీటెయిల్ గా ఇచ్చాను, బట్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఇట్స్ లైక్ ప్రీ ప్లానింగ్. ప్రీ ప్లానింగ్ అంటే నువ్వు ముందుగానే ఆలోచనలు చేసుకోవాలి, సంసిద్ధం కావాలి, ప్రణాళిక వేసుకోవాలి. సో ప్రీ ప్లానింగ్ లో ఏమేమి ఉంటాయి మనకి అంటే అక్వైరింగ్ ఏ రూమ్. సో నీకు ఉన్నటువంటి ఆ రూమ్, ఆ లొకేషన్, ఆ వెన్యూ అదేంటో నీకు తెలుస్తుంది. ఇన్ఫార్మింగ్ పార్టిసిపెంట్స్, ఎవరెవరు అందరూ వస్తారు, ఆ ప్రెజెంటేషన్కి ఎవరెవరు వస్తారు, సో నీ యొక్క ఆడియన్స్ ఎవరు ఉండబోతున్నారు అన్నది నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే నీ ఆడియన్స్ ఎవరో నీకు తెలుస్తుందో వాళ్ళ లెవెల్కి అనుగుణంగా మనం మన యొక్క ప్రెజెంటేషన్ ని ప్లాన్ చేసుకోవాలి. మన యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న పిల్లలకు మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్ద విషయాలు వాళ్ళు చెప్పామనుకోండి, వాళ్ళకి అర్థం కావు. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలు వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళ స్టాండర్డ్కి అవి తక్కువ అయిపోతాయి. కాబట్టి నీ యొక్క ఆడియన్స్, నీ శ్రోతలను బట్టి నువ్వు చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ ఉండాలి. అవునా? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఏబిసిడి నేర్పించామనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా మంది అంటుంటారు కదా, ఇప్పుడు స్టాండర్డ్స్ అలా ఉన్నాయని అంటూ ఉంటారు. ఇంటర్మీడియట్ పిల్లలకి అక్షరాలు రావండి. ఎంత బాధాకరం అది. ఆ స్టాండర్డ్ కాదు అది. అక్షరాలు ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్ అది. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి అక్షరాలు నేర్పిస్తే ఎలా ఉంటుందో, ఎంత బాధాకరమో అలా ఉండకూడదు మన ప్రెజెంటేషన్. మన యొక్క శ్రోతలు ఎవరు, మన టాపిక్ వినడానికి ఎవరు వస్తున్నారు మనం తెలుసుకొని వాళ్ళ స్టాండర్డ్కి అనుగుణంగా మన యొక్క ప్రెజెంటేషన్ ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. నో ప్రీ ప్లానింగ్. సో నో యువర్ రూమ్, నో యువర్ లొకేషన్ అండ్ నో యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్ ఎవరు మనం తెలుసుకోవాలి. ద సెకండ్ స్టెప్ ఈస్, నో యూ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఆల్రెడీ. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్? నీ ప్రెజెంటేషన్ వలన ఉపయోగం ఏంటి? నువ్వు ఏం తెలియచేయాలనుకుంటున్నావు? నీ యొక్క ఉద్దేశం ఏంటి? నీ ప్రెజెంటేషన్ యొక్క ఉద్దేశం ఏంటో నీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నీ ఆడియన్స్ కి నువ్వు ఇవ్వాలి. హూ విల్ బి అటెండింగ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. వాట్ డస్ ది ఆడియన్స్ ఆల్రెడీ నో అబౌట్ ద సబ్జెక్ట్? వాళ్ళకి ఎంతవరకు తెలుసు? నీ టాపిక్ వినబోతున్న వాళ్ళకి నువ్వు గెస్ట్ చేయాలన్నమాట. సో వాళ్ళ స్టాండర్డ్ ఎంత ఉంటుందని మనకు తెలిసి ఉండాలి. దెన్ వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది ఆడియన్స్ టువర్డ్స్ మీ? ఆడియన్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకోగలరు? ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ హ్యావ్ దట్ ఇన్ అండర్స్టాండింగ్ ఆల్సో. ఓకే, సో యూ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ presentation. Then the third step is, okay, so the third step is to prepare the presentation. Ela prepare avvalani ante, a good presentation starts out with introductions and may include an icebreaker such as a story or interesting statement or fact. It should have a logical beginning, middle and end.
సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఎలా బిగిన్ చేస్తున్నాం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈ బిగినింగ్ లో ఒక ఐస్ బ్రేకర్ అయినా ఉండొచ్చు. ఐస్ బ్రేకర్ అంటే సడన్ గా వాళ్ళ యొక్క మనస్సుని, వాళ్ళ యొక్క మైండ్ ని మీ వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక చిన్న యాక్టివిటీ ఐస్ బ్రేకర్ అంటే. సో దీనికి ఐస్ బ్రేకర్ గా ఒక కథ చెప్పొచ్చు, లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చెప్పొచ్చు. ఓకే, అండ్ నువ్వు ఆ స్టేట్మెంట్ చెప్పగానే అందరూ కూడా నిన్ను వినాలి, నువ్వు చెప్పుతున్నటువంటి పాయింట్ చాలా బాగుంటుంది అని వాళ్ళ యొక్క దృష్టిని నీ వైపు మరల్చుకోవాలి. లేదు, నువ్వు నరేట్ చేస్తున్నటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, లేదా ఫ్యాక్ట్ కావచ్చు, ఇవన్నీ ఐస్ బ్రేకర్స్ గా ఉపయోగపడతాయి అన్నమాట. సో అలా వాళ్ళు మన వైపు తిప్పుకోవాలి. ఇట్ షుడ్ హ్యావ్ లాజికల్ బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్. సో నీ ప్రెజెంటేషన్ ముందు చాలా చక్కగా ఇంట్రడక్షన్ తో బిగిన్ అవ్వాలి, లాజికల్ గా బిగిన్ అవ్వాలి, దాన్ని చక్కగా డెవలప్ చేసుకోవాలి, చివరిలో దానికి సరి అయినటువంటి ముగింపు కూడా ఇవ్వాలి. ఇలా 3. ఓకే, సరి అయిన ఆరంభం, దాన్ని బిల్డ్ చేసే విధానం, బాడీ ఆఫ్ ద కాంటెంట్ అండ్ కన్క్లూషన్. ఈ 3 చక్కగా ఉంటే అప్పుడు మన యొక్క ప్రెజెంటేషన్ కంప్లీట్ గా కనబడుతుంది. సో ఫోర్త్లీ, there are several options. ఓకే, సో ఫర్ స్ట్రక్చరింగ్ ద ప్రెజెంటేషన్ అంటే ఎలా చేస్తుంటాం ఏంటి అన్నది. సో ఇందులో చూడండి, టైం లైన్ అంటే ఎంతసేపు చెప్తున్నాం, చెప్పినటువంటి విషయాల్ని ఆర్డర్ లో, సీక్వెన్షియల్ ఆర్డర్స్ లో మనం పెట్టుకోవాలి. ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలనేది మనం అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఎంతసేపు పాయింట్స్ ని ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది కూడా మనకు తెలియాలి. దెన్ క్లైమాక్స్ ఇస్ నథింగ్ బట్ టువర్డ్స్ ది ఎండ్. చివరిలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఆ చెప్పడం వలన నీ యొక్క ఆడియన్స్ లో నువ్వు ఏ రకమైనటువంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నావు, ఆడియన్స్ నిన్ను చూసి ఏది నేర్చుకోవాలనుకుంటున్నావు, నీ పాయింట్స్ విని ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఆ పాయింట్స్ అన్ని క్లైమాక్స్ లో ఉండాలి. దెన్ కమ్ టు అ ప్రాబ్లమ్ అండ్ అ సొల్యూషన్. ఒక ప్రాబ్లం వాళ్ళకి చూపించి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా మనం చూపించాలి. సో ఇలా వాళ్ళకి మనం చాలా విషయాలు నేర్పించాలి. సింపుల్ టు కాంప్లెక్స్. ఓకేనా, చిన్న చిన్న విషయాల నుంచి కొంచెం కష్టమైన విషయాలకు మనం వెళ్ళాలి, లేదా కష్టమైన విషయాలు కాంప్లికేట్ ఇష్యూస్ చూపించి సింపుల్ గా దాన్ని మనం అనలైజ్ చేసేటట్టు చూపించాలి. ఇలాగా మనం ప్రెజెంటేషన్ లో మనం ఏ రకమైనటువంటి స్ట్రక్చర్ ఉపయోగించవచ్చు, కానీ కీప్ ఇన్ మైండ్ ద టైం వేస్ట్ చేసుకొని ఉన్న టైంలో మనం చక్కగా ప్రెజెంట్ చేయాలి. సో ఫిఫ్త్లీ, ఆఫ్టర్ ద బాడీ కమ్స్ ద క్లోజింగ్. బాడీ ఆఫ్ ద ప్రెజెంటేషన్ అంటే మెయిన్ టాపిక్ మనం ఇచ్చిన తర్వాత క్లోజింగ్ మనం ఇస్తున్నాం అన్నమాట. సో దిస్ ఇస్ వేర్ యు ఆస్క్ ద క్వశ్చన్, ప్రొవైడ్ ఎ ర్యాపప్. సో క్లోజింగ్ లో మనం వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడగటం, లేదు వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారో మనం ముందుగానే ఊహించి వాటికి ఆన్సర్స్ చెప్పడం. చివరిలో ఆ కంక్లూషన్ టైంలో ఏం చేయాలంటే నువ్వు చెప్తున్నటువంటి విషయాలన్నిటికీ ఒక చక్కని ముగింపు పలకాలన్నమాట. సో అలాగా మన ప్రెజెంటేషన్ కి మనం ప్రిపేర్ అవ్వాలి. All right, so we will see some more points tomorrow. If anyone has any doubts in the class so far we heard, you're most welcome. So in the class today we discussed what a presentation is, how one feels when there is a presentation ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఎలా ఫీల్ అవుతాం అన్నది మనం చూసాం. మీ యొక్క లైవ్ ఎగ్జాంపుల్స్ తో మీరు చెప్పారు. Then we discussed importance of an effective presentation. మనం చక్కగా ప్రజెంట్ చేస్తే దానివల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటి మనం ఒక్కొక్కటి చూసాం. దెన్ వి డిస్కస్డ్ ప్లాన్స్ ఫర్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్, హౌ టు మేక్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ఒక 5 స్టెప్స్ మనం చూసాం. సో అందులో ప్రీ ప్లానింగ్, నోయింగ్ యువర్ ఆడియన్స్, నోయింగ్ ద పర్పస్ ఆఫ్ యువర్ ప్రెజెంటేషన్, దెన్ స్ట్రక్చరింగ్ యువర్ ప్రెజెంటేషన్, దెన్ coming to the conclusion part of it, you are very careful and you are completely wrapping up the whole points you have narrated. ila manam maatladukunnam annamata. So in this discussion, if any one of you had any doubt, anything to be clarified, you are most welcome to share with us. Everyone doubts unte you may raise your hands, or if anyone wants to share anything in general also you may share. You can keep on chat box also.